ఎక్కడున్నాడండి? జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆ సంబంధిత అధికారులని వెంటేసుకొని ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి వెళ్ళారు. నేరుగా అక్కడ పరిసర ప్రాంతాలని పరిశీలించి అక్కడ కావాల్సిన ఇమీడియట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో, మెడికల్ అసిస్టెన్స్ కానీ, అలాగే ఫుడ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ప్రతిది కూడా అందించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదా కోరుకునే వ్యక్తిగా ఇతను ఏం చేశాడు ఒకసారి చెప్పమనండి. అలాగే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకంటే నిన్న సెషన్ మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ మీద కదా డిస్కషన్ అయింది అసెంబ్లీలో. అక్కడ అసెంబ్లీలో కూర్చొని ఈయన ఎమ్మెల్యేలు కూర్చొని వైసీపీలో 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఎంత చక్కగా ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేశారో, ఏమేమి నేరాలు జరిగాయో లేకపోతే జరగలేదో చెప్పొచ్చు కదా, ప్రభుత్వానికి వివరణ ఇవ్వచ్చు కదా. మా ప్రభుత్వ హయాంలో ఇంత చక్కటి పరిపాలన చేసామని చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు? అంటే వీళ్ళకి సమాధానం చెప్పడం చేత కాదు, తప్పులు చేస్తున్నారు, ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఈ రోజు సార్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఇష్యూ అయితే సెంట్రల్ లో పారిపోయి అక్కడ ధర్నా చేయడం ఏంటండి? పారిపోయిన ఎందుకు అనుకోవాలి? దేశం మొత్తం తెలియాలి, దేశం మొత్తం వినబడాలి. ఇక్కడ పరిస్థితి వారి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమంగా, అన్యాయంగా దౌర్జన్యం చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు. సో వారి పార్టీ కార్యకర్తలకి భద్రత లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. సో కాబట్టి ఈ ఇష్యూని నేషనల్ వైజ్ ఇష్యూ కనుక చేస్తే అప్పుడైనా సరే ఇక్కడ వారి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భద్రత ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఢిల్లీ పోయి నిరసన చేయను. తప్పే ఉంది? చేయకూడదని ఏమైనా ఉందా? చేయొచ్చు, తప్పేం కాదు సార్. బట్ ప్రభుత్వం వచ్చి ఎన్నోళ్ళు అవుతుంది, అప్పుడే పరిపాలన పాడైపోయింది, శ్వేతపత్రాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ప్రజలకి శ్వేతపత్రాల ద్వారాగా ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది, పరిపాలన ఇది, మన అప్పులు ఇవి, మన ఆస్తులు ఇవి, ఆ శాఖలో మనం వాడిన డబ్బులు ఇవి, మిగిలిపోయిన డబ్బులు ఇవి, దారి మళ్లించిన డబ్బులు ఇవి అని సూటిగా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యత లేదు. కాబట్టే అతని ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా శ్వేతపత్రం ఒకటి కూడా రిలీజ్ చేయలేదు. ఎన్నోసార్లు మేము డిమాండ్ చేస్తాం శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి. ఈ రోజు వరుసగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క అంశం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఆయన చేసిన తప్పును ప్రతి ఒక్కదాన్ని కూడా ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు నొప్పి వస్తుందా? ఇప్పుడు ఏదైనా కూడా గతంలో జరిగిన తప్పుల్ని మాట్లాడుకొని దాన్ని ఎలా సరిదిద్దుతున్నాం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, పార్టీలకి ఉంటుంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్వేతపత్రాలతో ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. శ్వేతపత్రాల వల్ల అసలు ఉపయోగం ఏంటంటున్నారు సార్? ఒకవేళ శ్వేతపత్రాల్లో తప్పు ఉంది, అసెంబ్లీలో కూర్చుని మాట్లాడయ్యా. సార్ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు అమ్మఒడి కార్యక్రమం ద్వారాగా ఎలా అయితే స్టూడెంట్ కి మినిమం అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి ఎలిజిబిలిటీ తీసేశాడో, వీళ్ళకి కూడా అసెంబ్లీలో మినిమం అటెండెన్స్ లేకపోతే వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వకూడదు. ఈ 11 మందికి అసలు వీళ్ళ ఎమ్మెల్యే తాలూకా అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేనికంటే వీళ్ళు గెలిపించింది? ఈ రోజు పులివెందుల ప్రజల కోసం లేకపోతే మిగతా 10 మంది గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కోసం మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదండి? ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదండి? అంటే సీఎం జీతిస్తేనే అసెంబ్లీలో కూర్చుంటాడు, లేకపోతే బయట తిరుగుతాడా? ఇప్పుడు ఈ రోజు ప్రజల్లోకి రాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న రాష్ట్రంలో మాట్లాడాలి, రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఢిల్లీకి పరిగెట్టాలి. నీకు ఎవడైనా ఇక్కడ మద్దతు ఇచ్చేవాడు ఉన్నాడా? ఈ రోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఏ ప్రజలైనా నీ తరఫున మాట్లాడేవాడు ఉన్నాడా? ఎందుకు లేరు? ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలాంటివి, మీరు చేసిన నేరాలు అలాంటివి, మీరు చేసిన అఘాయిత్యాలు అలాంటివి, పరిపాలన మొత్తం కూడా చెడగొట్టేసి రాష్ట్రాన్ని అప్పుల గూబులోకి దించేసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా మద్దతు కూడా లేదనే ఈ రోజు ఢిల్లీకి పరిగెట్టాడు. ఆ ధర్నా పేరుతో ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీతోనో ఎవరితోనో చర్చలు జరుపుకోవడానికి ఈ ధర్నా తప్పితే ఇంకోటి కాదు. ఈ రోజు ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంటే ఇంకా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విషయం బాబు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అనుకుంటున్నారు మీరు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి తెర వెనక నుండి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అనుకోండి? ఎందుకంటే షర్మిల గారు అనేక సందర్భాలు అన్నారు బీజేపీ తోటి తెర వెనక దోస్తీ చేస్తున్నారని. సో ఆ వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన ఖండించలేదు. ఇప్పుడు వన్ సైడ్ లో ఉండొచ్చు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ కోరుకోవడం, మేము నువ్వెవడు కోరుకోవడం కానీ అనకూడదు. బీజేపీ ఒకరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మేము అడుగుతాం కానీ
జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ కావాలని కోరుకోవడం మేమైతే తప్పట్టట్లేదు. ఎందుకంటే ఆయన తప్పులు చేస్తున్నాడు, ఏ రోజైనా జైలుకి వెళ్ళిపోతాడని చెప్పి బీజేపీ మద్దతు కోరుకు ఉండొచ్చు. అలాగే అట్ ది సేమ్ టైం బీజేపీని భయపెట్టడానికో లేకపోతే బీజేపీ ఒకవేళ సపోర్ట్ తీసుకోవడానికో ఇండియా కూటమితో నేను చేతులు కలుపుతానని చెప్పి ఒక రకమైన సందేశం ఇవ్వడానికి కూడా ఈ ప్రయత్నం, ఈ ధర్నా అనేది దాన్ని వంకగా చూపించి వెళ్తున్నాడు. ఇండియా కూటమిలో నేను భాగస్వామ్యం కాదు అన్న వ్యక్తి ఇండియా కూటమిలో 8 పార్టీలు ఎందుకు వచ్చి మద్దతు తెలిపాయి సార్? ఇదంతా కూడా ఒక పెద్ద అంటే రాకూడదా? ఎవరు రాకూడదా? ఎవరు మద్దతు ఇవ్వకూడదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామ్యం అయింది. సో మరి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలు ఆటోమేటిక్ గా ఇప్పుడు శత్రువు మిత్రుడు అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం మరి వారు మద్దతు తెలిపి మీరు మద్దతు తెలపడమే తప్పంటే ఎట్లా వారికి? అసెంబ్లీలో పోరాడి ఒకవేళ ఇక్కడ ఇంకా ఆయన మీద ఏమైనా అజమాయిషీ లేకపోతే డామినెన్స్ ఉంటే గనక అప్పుడు ఢిల్లీ పరిగెట్టి ఢిల్లీలో ఉన్న పార్టీలన్నీ కనుక మద్దతు కోరుకోవడంలో తప్పు ఉండదు. ఇక్కడ అసెంబ్లీలో కనీసం నువ్వు కూర్చోడానికి నీకు ఓపిక లేదు. మొన్న మీరు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో మీరు చూసే ఉంటారు, కరెక్ట్ గా 9 నిమిషాల 30 సెకండ్లు ఉన్నాడండి అసెంబ్లీలో. ఇంత పాపం 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చి 38% ఆయనకు ఓట్లు వేసిన ప్రజలకి అండగా నిలబడతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ప్రజలకు ఓట్లు వేస్తే ఈ రోజు ఆ ప్రజల కనుక ఆశల్ని గాలి వదిలేసి ఈ రోజు ఢిల్లీకి పరిగెట్టాడు. ఇప్పుడు ఢిల్లీ బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నట్లయితే మనకైతే ఇన్ఫర్మేషన్. బెంగళూరు వెళ్తాడు, ఆంధ్ర సార్ మరి ఆంధ్ర రాజకీయం చేయడా అంతా బెంగళూరు ఢిల్లీ అయినా వస్తారు అక్కడ వారికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు వారి వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి కూడా ఉంది కదా. సో దాన్ని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు ప్రజల్ని గాలి వదిలేసి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పు వాళ్ళు చేసి ప్రభుత్వం మీద నిలవేసేసి మమ్మల్ని రానివ్వట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. నీకు ఆ హోదా ఇవ్వడానికి అర్హత లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు? చెప్పినట్టు చాక్లెట్ బిస్కెట్ కాదు కదా ఇచ్చి పడేయడానికి. బాబు గారు మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు వినుకొండ ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే మదనపల్లి ఇష్యూని తెర మీదకి తీసుకొని వచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా ఈరోజైతే బెంగళూరు బయలుదేరారు, వారం రోజుల పాటు బెంగళూరులో ఉంటారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే కొంతమంది ఏమో ఇండియా కూటమిలో ఆయన చేరేందుకు అక్కడి నుంచి మరి రాయబారం నడుపుకుంటున్నారు, అక్కడి నుంచి చర్చలు జరుపుకుంటారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆయన ఆల్రెడీ క్లియర్గా చెప్పారు తాను ఇండియా కూటమిలో జాయిన్ అవ్వటం, కాంగ్రెస్ తన ధర్నాకు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమనుకోవాలి? రెండు ఇష్యూస్, ఒకటి ఇనుగొండ ఇష్యూ. ఇనుగొండలో వాళ్ళ పార్టీకి చెందిన 2 రౌడీ షీటర్లు కొట్లాడుకుని వాళ్ళు గంజాయి బ్యాచ్, గంజాయి మత్తులో వాళ్ళు కొట్టుకున్నారు, హత్య చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ఈ యొక్క గంజాయి బ్యాచ్ కి హత్య రాజకీయాలకి పూర్తిగా వ్యతిరేకం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇష్యూని డైవర్ట్ చేయడానికి మదనపల్లి ఇష్యూని తీసుకొచ్చారన్నారు. మదనపల్లిలో రికార్డులని దగ్ధం చేశారు. సిసోడియా గారు నిన్నొస్తే మదనపల్లి ఘటన పైన విచారించడానికి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వస్తే ఒక తిరణాలకు వచ్చినారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క పాపాలు చెప్పడానికి ప్రజలు అర్జీలు తీసుకొని. నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారు. దాదాపుగా 1000 మంది పబ్లిక్ నా భూమిని కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారని ఆర్పి సిసోడియా గారికి అర్జీలు తీసుకొచ్చి ఇచ్చుకున్నారు. నేనేమంటానంటే, నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే, నువ్వు ఏదైనా కౌంటర్ చేయదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి అక్కడ కౌంటర్ చేసి ఉండొచ్చు, చెప్పి ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా నాటకాలు, ఇవన్నీ డ్రామాలు అని చెప్పేసి. నీకు అంతకన్నా మంచి వేదిక ఏదైనా దొరుకుతుందా? నీకే మొత్తం రాష్ట్ర శాసనసభ 5 కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. 5 కోట్ల మంది ప్రజల చట్టసభది. అక్కడికి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుకుంటూ ఇష్యూని మేము డివైడ్ చేస్తాం, నువ్వు డివైడ్ చేస్తున్నావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకునేసి నీ 5 సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా ఒక చిన్న శ్వేతపత్రం విడుదల చేసింది, కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మాకేం అవసరం చెప్పండి? ఇష్యూని డివైడ్ చేయడం, మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఏ యొక్క మంత్రి అయినా ఖండించిన దాఖలాలు ఉందా? మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ ని
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఖండించిన దాఖలాలు ఉందా? ఇప్పుడు ఒక ఖైదీని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి జడ్జి నేరం చేసావా లేదంటే లేదు లేదనే చెప్తాడు దొంగ. పోలీస్ స్టేషన్ దొంగను తీసుకొస్తే ఫస్ట్ వాడు నువ్వు నేరం చేసావా అంటే వాడు చెప్పే మొట్టమొదటి ఆన్సర్ నాకే పాపము తెలియదు, నేను నేను సత్య హరిశ్చంద్రుడిని, అసలు నాకు తెలియదు. లాఠీతో 4 పీకితే అప్పుడు మెల్లమెల్లగా one by one, ఆ? అప్పుడు మెల్లమెల్లగా వాస్తవాలు చెప్పాలని అప్పుడు వాడేం చెప్తా అంటే సార్ అక్కడ ఒక సైకిల్ దొంగలించినాను సార్ అంటాడు. ఇంకొక 4 పడింది అనుకోండి, లేదు సార్ ఆ బైక్ కొట్టేసేది కూడా నేనే సార్ అంటాడు. ఇంకొక 4 బలంగా పడి ఇంకో 3rd డిగ్రీ పెరిగి అప్పుడు చెప్పేస్తాడు ఆ కారు మొత్తం దొంగిలించింది, ఎక్కడి నుంచి అసలు దొంగతనాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏ దొంగతనం చేసాడో మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాడు. అది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంద్రంటే